దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే. తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రియులారా, భక్తికి ఆధారమైనది ఏది అనే ఈ విషయంలో బైబిల్ ఏం చెప్పింది అన్నది మనకు కావాలి. భక్తికి ఆధారమైనది ఏది? ప్రియులారా, ఒక కుటుంబానికి ఆధారం, అలానే ఒక మహా నిర్మాణం చేపట్టాలన్నప్పుడు ఆ నిర్మాణానికి కూడా ఆధారం, అదే వాటిని మనం పిల్లర్స్ అంటాం. ఒక అపార్ట్మెంట్ లేదా ఒక ఇంటిని మనం నిర్మించాలి అనుకున్నప్పుడు మొట్టమొదట మనం చేపట్టే కార్యక్రమమే ఎంత ఎత్తున మనం నిర్మించే ఆ నిర్మాణం ఉండాలనుకుంటామో అంత లోతున కూడా దానికి సంబంధించిన బలమైనటువంటి పునాది వేయాలి. ఈ పునాది కనిపించేది కాదు. అప్పుడప్పుడు ఇంటి నిర్మాణం జరుగుతున్న చోటుకి మనం వెళ్ళినప్పుడు వాళ్ళు చెబుతున్న మాట వింటుంటే ఆశ్చర్యం వేస్తుంటుంది. ఏమండి, ఇప్పటికీ 5 లక్షలు ఖర్చు పెట్టేసామండి, ఇంకా ఏం అవ్వలేదండి అంటారు. మరి ఎక్కడ పెట్టారండి? అంతా లోపల పెట్టేసామండి అంటారు. అంటే అది పిల్లర్స్ లేచేటప్పటికే చాలా ఖర్చు, అది కనబడని ఖర్చు అంటాం. అది భూమి లోపల పెట్టే పెట్టుబడిగా మనకు అర్థమవుతుంది. అలానే ఒక చెట్టును కూడా మీరు చూడండి, ఒక పెద్ద వృక్షాన్ని మనం చూస్తుంటే దాని మొదలు, పైన కొమ్మలు, ఆకులు మనకు కనబడుతుంటాయి. కానీ ఇంత మొదలుతో, ఇన్ని కొమ్మలతో, ఇన్ని ఆకులతో, కాయలతో అది మనకు కనబడుతుంది అంటే దానికి సంబంధించిన ఆధారం, దానికి సంబంధించిన ఆ వేర్లు లోపల ఎంత లోపలికి వెళ్ళిపోయి ఎంత బలంగా అవి నాటుకుంటే కానీ పైనున్న ఈ ఆకారం అది మనకు ఇంత భారీగా మనకు కనిపించటం లేదు. అలానే ఒక చెట్టుకు, ఒక నిర్మాణానికి ఆధారం ఎలా అయితే అవసరమో భక్తికి కూడా ఆధారం కావాలి. ఇంతకీ మన భక్తికి ఆధారము ఏమిటి అన్నప్పుడు దీని గురించి చెప్పవలసింది మనుషులు కాదు. కారణం ఏంటంటే మనిషి తన ఆలోచనలు చెప్తాడు. మనిషి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ ఉంటారు. కనుక మనుషుల మాటలపై కాకుండా దేవుని మాటలపై మనం నమ్మకం ఉంచి దేవుని మాటల చొప్పున మనం నడుచుకోగలిగితేనే మన భక్తి జీవితం బాగుంటుంది. మనం భక్తిగా ఉన్నామని మనకు అర్థమవుతుంది. అసలు ఇంతకు భక్తికి ఆధారం అనే విషయాన్ని మనం మాట్లాడుకోవడానికి ముందు భక్తి అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అనేది కూడా మనం ముందు తెలుసుకోవాలి. చాలామంది ప్రపంచంలో ఎక్కువ మంది దేవుని నమ్ముతున్న వాళ్ళు, ఏ దేవుడు అనే విషయాన్ని మనం కాసేపు పక్కన పెడితే ప్రపంచంలో ఉన్న 750 కోట్ల మందిలో అత్యధికం దేవుణ్ణి నమ్ముతున్న వాళ్ళు. ఏ దేవుణ్ణి నమ్ముతున్నారో ఆ దేవునిపై భక్తిని చూపించటం, భక్తిని కనపరచడం అన్నది కూడా మనకు తెలుసు. ఏమంటే ఇతను చాలా భక్తిగా ఉంటాడు, ఇతను భక్తి చేస్తున్నాడు, భక్తిగా ఉంటున్నాడు, భక్తి చేస్తున్నాడు, ఇతను భక్తుడు. ఈ పదాలు మనం ఎప్పుడూ తరచుగా వినేవే సమాజంలో. ఇతను భక్తి చేస్తున్నాడండి, ఇతను భక్తిగా ఉంటాడండి, ఇతను భక్తుడండి. ఈ పదాలు రోజు మనం వినే పదాలే. ఇప్పుడు నేను అడుగుతాను, అసలు ఇంతకీ భక్తి అంటే ఏంటండి అని అడుగుతాను. ఇప్పుడు ఈ మాటలు మనం రోజు విని 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 మనకు అలవాటైపోయింది. ఇప్పుడు అది పేపర్లో చూసినా, లేదంటే మీడియాలో మనకు వచ్చేటువంటి ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, ప్రింట్ మీడియాలో కావచ్చు, లేదా సామాన్య ప్రజల నోట కానివ్వండి, ఆ అధికారుల నోట కానివ్వండి, మనం వినే మాట భక్తికి సంబంధించిన మాట. ఈ భక్తి పేరుతో అనేకమైనటువంటి టీవీలో ఛానల్స్ రావటం కూడా మీకు తెలుసు అనుకుంటాను. భక్తికి సంబంధించిన ఛానల్స్, భక్తి పేరుతోని ఛానల్స్ కూడా కొన్ని ఉన్నాయి.
ఇప్పుడు వీళ్ళందరినీ నేను అడుగుతాను, భక్తి అనే మాటకి నిర్వచనం ఏంటి? భక్తి అనేటువంటి మాటకి డెఫినేషన్ మీరు ఏమైనా చెప్పగలరా? అదేంటండి భక్తి అంటే భక్తి అంటే ఏముంటుందండి? భక్తి అంటే ఏదో దండేసుకోవటమా, లేదంటే భక్తి అంటే ఏదో బట్టలు మార్చుకోవటమా? అంటే భక్తి అంటే బట్టల్లోనో, భక్తి అంటే ఏదో వేషంలో ఉంది అని మనుషులు మాట్లాడుతుంటారు. ఇది కాదు మనకు కావాల్సింది. అందరూ ఆమోదించేదిగా ఉండాలి. ఒక విషయం మనం చెప్పినప్పుడు అందరికీ అది ఆమోదయోగ్యంగా ఉండాలి. 2 రెళ్ళు 4 అది రైట్. అది నేను 3 అండి, నేను 2 అండి అని మీరు అనుకుంటే అది మీరు అనుకుంటారు, అది మీ ఇష్టం. అది కానీ అది అందరూ అంగీకరించారు కదా. 2 రెళ్ళు 4 అనేది సత్యం, అది యూనివర్సల్ ట్రూత్, అది ప్రపంచం ఎరిగిన సత్యం. అది అలా కాకుండా నేను 2 రెళ్ళు 4 అని చెబితే మీలో 10 మంది లేచి కాదండి మేము 3 అనుకుంటాం, మీరు 3 అనుకుంటే మీకు 3 మేము అనుకుంటాం, మేమేం చేయలేం దానికి, అది మీ ఇష్టం. అది కానీ అది అందరూ అంగీకరించారు కదా. 4 అనేది రైట్. అలానే భక్తి అనే మాటకు నువ్వేదో చెప్పొచ్చు నిర్వచనం, నేనేదో చెప్పొచ్చు. నేను చెప్పేది కాదు, నువ్వు చెప్పేది కాదు, దేవుడు చెప్పేదే కావాలి. మరి దేవుడు ఏం చెప్పాడు? బైబిల్లోకి వెళ్ళాలి. ఎందుకంటే బైబిలులోనికి మనం వెళ్ళితే మనకు తెలియని విషయం, బైబిల్ను మనం అడిగితే చెప్పని సంగతి అంటూ ఏది ఉండదు. మరలా చెప్తున్నాను, మనం బైబిల్ను అడగాలే కానీ గూగుల్ చెప్పలేనివి కూడా బైబిల్ చెప్తుంది. మరలా చెప్తున్నాను, గూగుల్ సెర్చ్. ఇప్పుడు అందరు కూడా అంత గూగుల్లో ఉంటున్నారు కదా, గూగుల్ తల్లి అని పిలుస్తుంటారు. అంటే ఈ తల్లి మన తల్లికైనా అన్నీ తెలియదు కానీ ఆ తల్లికి అన్నీ తెలుసని దాని ఉద్దేశం. కానీ గూగుల్ కూడా తెలియని సంగతులు బైబిల్లో ఉన్నాయి. అందుకే ఒక పాట కూడా రాశారు కదా, మీకు తెలుసు కదా, గూగుల్ చెప్పలేని వింత రహస్యాలు ఎవరు చెప్పారట? బైబిల్ ముందు చెప్పేసింది అని. నేను అడుగుతాను, భక్తి అనేటువంటి మాటకు నిర్వచనం ఏంటి అని మీరు కానీ బైబిల్లో కొట్టాలి, బైబిల్లో వెతకాలి. చక్కటి డెఫినేషన్ ఇచ్చాడు. అలానే దేవుడు ఎవరు, లేదా దేవుడు అనేటువంటి ఆ మాటకు అర్థం ఏంటి, నిర్వచనం. దేవుడు ఎవరు, దేవుడు ఎలా ఉంటాడు అనేటువంటి ఆ ప్రశ్నకు నిర్వచనం లేదా డెఫినేషన్ కావాలంటే దానికి బైబిల్ చెప్పిందండి. బైబిల్ ఎంత క్లారిటీగా, ఎంత క్లియర్ కట్గా మాట్లాడుతుందంటే, దేవుడు ఆత్మ గనుక. ప్రభు చెప్పిన మాట మీకు తెలుసు కదా, యోహాను సువార్త 4:24లో దేవుడంటే ఎలా ఉంటాడు, దేవుడు అనేటువంటి అసలు ఆ పదానికి అర్థం ఏంటి అని మన బైబిల్ను ప్రశ్నిస్తే బైబిల్ చెప్పిన చక్కటి నిర్వచనం ఏంటంటే, దేవుడు ఆత్మ గనుక అన్నాడు. దేవుడు అంటే ఆత్మనా? అవును, ఆత్మ. ఆత్మ గనుకనే ఎవరికి ఆయన కంటికి కనిపించడు. అందుకే దేవుడు అదృశ్యుడు అని బైబిల్లో రాయబడిన మాటలు. ఆయన అదృశ్య లక్షణములు. దేవుడు కనబడడు కానీ ఆయన లక్షణాలు ఎక్కడ పెట్టాడట? ప్రకృతిలో ఉంటాయి. ఆత్మ, దేవుడు అంటే ఆత్మ అని చక్కటి నిర్వచనం. అలానే మనిషి అంటే ఎవరు, దానికి కూడా బైబిల్ చక్కటి డెఫినేషన్ ఇచ్చింది. మనిషి ఎవరు, దేవుడెవరు, భక్తి అంటే ఏమిటి అనే అనేకమైనటువంటి మనిషి మెదడును తొలిచే, మనిషి మనసులో ఉన్న సందేహాలు ఎన్నింటికో బైబిల్ చాలా వివరంగా చెప్పింది. కానీ మరి ఇది బైబిల్ మతం అన్నారు కదా, మరి దీన్ని ఇది మత పుస్తకం అన్నారు కదా. అందుకే బైబిల్ను అర్థం కాకుండా పోయిందంటే, మనిషి అంటే ఎవరు చెప్పింది? మనిషి అంటే ఆత్మ అని చెప్పింది. మనిషి గురించి కూడా యేసుప్రభువు చెప్పిన మాట తెలుసు కదా, ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం అన్నాడు. మనిషి నువ్వేమనుకుంటున్నావు? ఓహో, అద్దం ముందుకెళ్ళి నిలవబడితే కనిపించే రూపాన్ని చూసి నువ్వనుకుంటున్నావు కదా. లేదు, అలా అనుకుంటున్నావంటే పొరపాటు పడుతున్నావు అని అర్థం. అద్దంలో కనిపించే రూపం కాదు నువ్వు, ఆ రూపంలో ఉన్నది నువ్వు. అద్దం ముందు నువ్వు చూసుకుంటున్న ఈ రూపము లోపల ఉన్నావే, అది అంటే ఇంతకీ ఏంటి లోపల ఉన్నది? అదే ఆత్మ అండి. మన సెల్ అనగానే మనం చూపిస్తాం పైన ఉన్నటువంటి స్క్రీన్, అది కాదు. స్క్రీన్ లోపల ఉంది అసలు ఉన్నదంతా. ఏమండి, టీవీ అనగానే పైన మనకు కనిపించే ఆ ప్యానల్ మనం చూస్తుంటాం. లేదు లేదు, ఆ ప్యానల్ లోపల ఉంటుంది అసలు టీవీ. అలానే పైనున్నటువంటి ఈ రూపాన్ని చూసి నువ్వనుకుంటున్నావేమో,
కాదు, నీలో పైనున్నటువంటి రూపము లోపలున్న ఆత్మవు నువ్వు. ఒక్కసారి ఆత్మ ఈ దేహాన్ని విడిచిందా అప్పుడు ఏమవుతుంది? ఏమవదు. ఇంటి ముందు టెంట్ వేస్తారు. ఎవరిని టెంట్ కింద పెట్టెలో నిన్ను పడుకోబెడతారు. ఒక గంట తర్వాత కనబడవు. ఇక కట్టెల మీద పెడితేనేమో కేజీ బూడిదగా మారిపోతావు. అంతే కదండి. మరి ఇప్పుడు నేను 60 కేజీలు ఉన్నానంటావు, 70 అంటావు, 6 ఫీట్లు అంటావు, 6 ప్యాక్ అంటావు. ఆ తర్వాత హాఫ్ కేజీ కంటే ఎక్కువ తూకవు. ఏంటి ఆఖరికి ఇంతేనా? మరి అదే జీవితం. మట్టిలో పెడితే అసలు అది ఏమీ ఉండదు, ఇంక ఎముకలు గూడు తప్ప ఏమీ మిగలదు. ప్రభు చెప్పిన మాట అండి, ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం అన్నాడు. ఏంటండి మరి బొత్తిగా నిష్ప్రయోజనం అన్నాడు ఏంటండి? అంటే అసలు దేనికి పనికిరాదా? దేనికి పనికిరాదు గనకనే ఊరికి వెలుపల ఒక ప్రత్యేకమైన ఒక స్థలం, ఆ స్థలంలో సమాధి, అందులో నిన్ను. ఒకళ్ళు కొద్దో గొప్ప శవాలు కూడా ఉపయోగపడుతున్నాయి అనుకుంటే పోనిస్తావా? మనం దేనిని ఉపయోగపడే దేనినైనా మనం పోనిస్తామంటే అసలు దేనిని వదిలిపెట్టేస్తావా? అస్సలు. పౌడర్ డబ్బా వేసుకునేటప్పుడు పడేసేటప్పుడు మొత్తం ఉన్న 3 రంధ్రాలు కాదు, ఇంకొక రంధ్రం చేసి ప్రత్యేకంగా అవసరమైతే అందులో ఉన్నదంతా చేతులకు రావాల్సిందే. కొబ్బరి నూనె డబ్బా ఊరగానే పడేస్తావా? ఒత్తి 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 మొత్తం లోపల ఒక డ్రాప్ కూడా అందులో ఉండడానికి. అలాంటి మనం శవం వల్ల ఉపయోగం ఉందంటే ఎవరైనా పడేస్తారు? ఎట్టి పరిస్థితుల్లో పడేయరు. మరి పనికిరాదు కనుక నేను చేస్తున్నాం, శ్మశానంలో పడేస్తున్నాం. అది కూడా పడేయడమే అంటారు. మళ్ళా ఊరంతా తిప్పి 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 కొడితే అక్కడ పడతాం. ఎందుకు? ఊరందరికి ఎందుకు చెప్పాలి? పుట్టినప్పుడు చెప్పారు, చచ్చినప్పుడు కూడా చెప్తారు. పుట్టినప్పుడు అందరికీ చెప్పారా? పుట్టాడండి మావాడు కొడుకండి అంటారు. చచ్చిన తర్వాత కూడా మళ్ళీ అందరికీ చెప్పాలి. ఎందుకు? పేడ విరగడైపోయిందని, మీరేం వరి అవ్వద్దని, మీరేం బాధపడకండి అని. మన గురించి ఏం చెప్పుకుంటారు చెప్పండి? ఇంతకు మించి కొంతమంది ఉంటారు, ఎప్పుడు పోతాడని చూస్తుంటారండి. ఎందుకు? మరి అయ్యగారు రికార్డు అలా ఉంది. మరి వెనకాల సాక్ష్యం బాగోలేదు. ఏదైనా ప్రభు చెప్పిన మాట ఎంత మంచి మాట అండి. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. దేవుడు అంటే డెఫినిషన్ వచ్చిందా? వచ్చింది. దేవుడు ఆత్మ గనుక అన్నాడు. అలానే మనిషి నువ్వెవరు? దేవుడు ఆత్మ అయితే నువ్వు కూడా ఆత్మవే. దేవుడెవరు? మనిషి ఎవరు? ఇప్పుడు మనకు అవసరమైంది ఏంటి? భక్తి అంటే ఏంటి? ఇంతకు అది కావాలి ముందు. భక్తి అంటే ఏంటో తెలిసిన తర్వాత ఈ భక్తికి ఆధారం ఎక్కడుందో తర్వాత చూద్దాం. మరింతకి భక్తికి నిర్వచనం చెప్పిందా బైబిల్ అంటే? చాలా తేటగా చెప్పాడు దేవుడు బైబిల్లో. అదే మీరు చదువుకున్న లేఖన భాగం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక. ఏంటంటే దేనికట కళ్ళెం? ఎద్దుకు కాదట. జనరల్గానండి ఎద్దుకు కళ్ళెం పెడతారు, తెలుసు కదండి. కళ్ళెం లేదా చిక్కెము అంటాం కదా మన భాషలో. పల్లెల్లో రైతు నాగలి దున్నేటప్పుడు కావచ్చు, లేదంటే చేనులోకి తీసుకెళ్ళిపోయినప్పుడు కావచ్చు, పనికి మూతికి చిక్కెం పెడతాడు. అది చిక్కెం. అది జనరల్గా కళ్ళెము అని దేనికి ఉపయోగిస్తారు అంటే గుర్రానికి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. గుర్రం మీద కూర్చుంటాడు స్వారీ చేసేటప్పుడు అతను, ఏమండి దాని మూతికి కళ్ళెం, దాని చివర వచ్చేసి ఎవరి చేతిలో ఉంటుంది? కూర్చున్నవాడు స్వారీ చేసేవాడి చేతిలో ఉంటుంది. అది డైరెక్షన్ అన్నమాట. గుర్రం ఎటు వెళ్ళాలి డైరెక్షన్ చేస్తుంటాడు దాన్ని. ఏమండి కళ్ళెం అది. అలానే కార్ నడిపేటప్పుడు కానివ్వండి, బైక్ నడిపేటప్పుడు బైక్ మీద అంటే హ్యాండిల్ అంటాం, కంట్రోలింగ్. అది కంట్రోలింగ్ అంత అక్కడే కదా. కారులో కంట్రోలింగ్ అంతా ఎక్కడ ఉంటుంది? స్టీరింగ్. అయితే ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు అని అంటే నోరు గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఎవరు నోరు? ఎవరిదో కాదు, మందే. మన నోరు గురించి మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు మన నోటి గురించి? ఎవడైనను సరే, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడను అని అనుకునిన ఎడల వాని భక్తి వ్యర్థమే అన్నాడండి. ఇక్కడ ఒక విషయం చెప్పాడు ఏంటంటే, ఎవడైనా సరే నోటికి కళ్ళెం పెట్టుకోకుండా నేను భక్తుణ్ణి అంటే వాడి భక్తి వేస్ట్ అన్నాడు.
అంటే ఇక్కడ భక్తుడికి ఉండవలసిన మొట్టమొదటి ఒక అర్హత చెప్పాడు. ఏంటి అర్హత అంటే, భక్తుడైన వాడు ఎక్కువ మాట్లాడకూడదు, భక్తుడైన వాడు ఓవర్గా మాట్లాడకూడదు. ఎందుకయ్యా అలా అంటున్నావు? నోరు తెచ్చే సమస్యలు ఏమైనా ఒకటా రెండా? నోరు ఏమైనా మంచిదా? నోరు అస్సలు మంచిది. నోరు మంచిది కాకపోవటం వల్లనేనండి ఇన్ని సమస్యలు వస్తున్నాయి. అది కుటుంబ సమస్యలు కావచ్చు, అది గ్రామ సమస్యలైనా కావచ్చు, రాష్ట్రాల మధ్య సమస్యలు కావచ్చు, దేశాల మధ్య సమస్యలైనా, ఈ సమస్యలన్నింటికి మూలం ఎక్కడుందో తెలుసా? నోట్లోనే. భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? చిన్న మాట అండి, అంతే. భార్య వెంటనే ఆవేశంతో వెళ్ళిపోతుంది, ఫ్యాన్ ఎక్కడుందో చూసుకుంటుంది, అంతే. ఇంత మాట అంటావా నన్ను? ఏం లేదు. లేదా వెళ్ళిపోవటం అంతే వంటగదిలోనికి. ఎందుకు? అలవాటే కదా గదిలోకి వెళ్ళటం. ఏమంటే వెంటనే ఆన్ చేయటం అంతే. ఇక ఇది మాట ఎంత ప్రమాదం అండి, నోటి మాట అండి. అందుకే అన్నాడు, ఎవడైనాను సరే నోటికి ఏం చేయాలట? కళ్ళెం పెట్టుకో. అంటే దాని అర్థమే నోటికి తాళం వేసుకో అని అర్థం. నోటికి ఎలా తాళం వేసుకోవాలి? నోరు మూసుకో. అదే నోటికి తాళం వేసుకోవటం. ఎందుకంటే నోట్లో ఉన్న నాలుక అది మంచిది కాదు. మన పెద్దలు ఎప్పుడు ఒక సామెత చెప్తుండేవాళ్ళండి, ఒరేయ్ నీ నోరు మంచిదైతే ఊరంతా మంచిది. ముందు నీ నోరు కొంచెం అదుపులో పెట్టుకో, అప్పుడు ఊళ్ళో ఉన్న వాళ్ళంతా నిన్ను ఏమంటారు? మంచివాడు అంటారు. ఏమంటే ఏదో ఒక సామెత చెప్తుంటారు ఆరోగ్యానికి సంబంధించి, రుచులు తెచ్చే రోగాలు అని ఒక ప్రోగ్రాం ఉండేది. బహుశా అది మంతెన గారిది ఎవరిదో అనుకుంటాను. అది రుచులు తెచ్చే రోగాలట. నువ్వు ఎంత రుచిగా తినాలనుకుంటే నీకు తెలియకుండా రోగాలు లోపల అంతగా పెరిగిపోతుంటాయి. రుచులు ఏమంటారు, రోగాలకు రుచులు ఎలా కారణమో నీ సమస్యలకు నీ నోట్లో ఉన్న నాలుక కూడా కారణం. ఇంకా బైబిల్ ఏం చెప్పిందంటే, జీవ మరణములు దేని వశములో ఉన్నాయన్నాడు? నాలుక వశం. ఇంకా బైబిల్ ఏం చెప్పిందంటే, తన నోటిని కాచుకునివాడు తన్ను కాపాడుకునివాడు అన్నాడు. అంటే మన నోటిని ఎంత కంట్రోల్ చేసుకుంటే అంత హ్యాపీగా ఉంటామండి, అంత ఆనందంగా ఉంటాం, అంతగా సమస్యలకు మనం దూరంగా ఉంటాం. ఇది చాలా పవర్ఫుల్ అండి. మీరు చిన్న అంచనా వేయకండి. ఎంత ఉంటుందండి నాలుక బెత్తెడు. మీకు అనుమానం అంటే ఇంటికి వెళ్ళాక బయటికి దీన్ని ఇక్కడ కాదు, చూసుకోండి, కొలుసుకోండి ఒకసారి టేప్ తీసుకొచ్చి. ఎంత ఉంటుంది? బెత్తడేనండి. కానీ దీని వలన బైబిల్లో ప్రభు మాట్లాడుతారు. ఇది మొదటి అధ్యాయంలో కదా మనం చదువుకుంటున్నాం. 3వ అధ్యాయానికి వెళితే అంటాడు, ఇది నాలుక అగ్ని. నాలుక అగ్ని అంటే అగ్ని వంటిది. ఇప్పుడే పెట్టాను రా మంట అక్కడ అంటాడు. ఏమంట? అగ్గిపుల్లతో పెట్టింది కదా, నోటితో పెట్టిన మంట అది. తెలుసా? అప్పుడప్పుడు మాటలు వింటుంటాం కదా, ఇప్పుడే పెట్టొచ్చాను రా వాళ్ళ మధ్య, ఇప్పుడే స్టార్ట్ అయిందిరా, ఇక మండుతో జోడిగా అది కూర్చుంటాడు ఇక్కడ, అంతే. ఆ మంట ఏమంటే భార్యాభర్తలు, ఆ తర్వాత వాళ్ళిద్దరు రెండు వైపుల కుటుంబాలు, వారితో పాటు వాళ్ళ అన్నలు, ఆ తర్వాత వాళ్ళ అక్కలు, ఆ తర్వాత వాళ్ళ వదిళ్ళు, ఇక అంటుకుంటుంది. ఆ తర్వాత ఊరు. నేను ఒక న్యూస్ చూసే ఉండొచ్చు బహుశా. స్కూల్కి వెళ్ళే 2 పిల్లలట బస్సులో వెళుతూ పబ్జీకి ఏమేదో ఆడుతున్నారట. 2 పిల్లలు స్కూల్కి వెళుతూ బస్సులో పబ్జీ గేమ్ ఆడుతూ వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ వచ్చేసింది పిల్లలిద్దరికి. అది కాస్త 2 కుటుంబాలకు అయిపోయింది, అది కాస్త 2 గ్రామాలకు అయిపోయింది. ఇంకేం లేదండి, కత్తులు పట్టుకొని వచ్చేసారట, అంతే. ఇక ఏమండి ఎక్కడండి? 2 పిల్లల మధ్యది 2 కుటుంబాల మధ్య ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆఖరికి గ్రామాల వరకు వెళ్ళిపోయిందండి. నాలుక కోసం మాట్లాడుతూ అన్నాడు ఆయన, నాలుక అగ్నియే అన్నాడు. అందుకే కావచ్చండి ఇది అగ్ని కాబట్టి దేవుడు ఎక్కడ పెట్టాడు తెలుసా? చక్కగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాడు. నాలుక ఎక్కడుంది? బయట ఉందా లోపల ఉందా? లోపల. మీ నాలుక కింద ఏముందో తెలుసా? లాలాజలం. దేవుడు ఎప్పుడు శాంతి 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 అన్నట్టుగా ఎప్పుడు నాలుకను ఏం చేస్తున్నాడు? చల్లారుస్తున్నాడు. అయినా మనం బలవంతంగా తీసేస్తుంటాం బయటికి, అయినా మనం లాగేస్తుంటాం. అందుకే ఇది చాలా ప్రమాదకరమైనది. కాబట్టి ఇది ఎప్పుడు నానుతూ ఉండాలి, ఇది ఎప్పుడు చల్లటి ప్రదేశంలో ఉండాలి. అప్పుడప్పుడు కొన్ని మెడిసిన్స్ మీరు చూడండి, కీప్ ఇన్ ఏ కూల్ అండ్ డార్క్ ప్లేస్ అంటాడు. మీరు మెడికల్ షాప్లో కొన్ని అడిగినప్పుడు కొన్ని మామూలుగా బయట నుంచి తీసిస్తాడు, సొరుగులో నుంచి, కొన్ని మాత్రం ఫ్రిడ్జ్లోనే తీసిస్తాడు. ఇదేంటండి ఇది బయట నుంచి ఇచ్చారు, ఇది ఇక్కడ ఉంటేనే సేఫ్, ఇది బయట ఉంటే చాలా ప్రమాదం.
అలానే నాలుకను కూడా కూల్, చల్లగా ఉంది కదా నాలుక కింద, డార్క్, నువ్వు మూసుకుంటే అంతా చీకటి లోపల, నాలుక బయటికి తీయకపోతే లోపలంతా చీకటి. అంటే నాలుకను ఎక్కడ పెట్టాడనమాట? కూల్ అండ్ డార్క్ ప్లేస్లోనే పెట్టాడు. ఎందుకంటే ఇది చాలా ప్రమాదం, అగ్ని. చాలా జాగ్రత్తగా వాడుకోవాలండి నాలుకను. నగదును జాగ్రత్తగా వాడుకుంటా, ఎంత ఉన్నాయి 100, ఎలా ఖర్చు పెట్టా జాగ్రత్తగా డబ్బులు జాగ్రత్తగా వాడుకుంటారు. నాలుకను వాడుకుంటే చాలు, ఆటోమేటిక్ ఇవి కూడా ఆటోమేటిక్ అయిపోతాయి. మీరు నగదు కోసం కాదు, నాలుగు కోసం ఆలోచించాలి. బైబిల్ చెప్పిన మాటది. దీనికి కూడా పవర్ ఏంటి చెప్పమంటారా? ఇదట ఆఖరికి కుటుంబాలను కాదు కానీ ప్రకృతి చక్రమునకే కుటుంబాలకు చిచ్చు పెట్టడం కాదట, ఇది దేన్ని చిచ్చు పెట్టేదట? ఇది ఆఖరికి విశ్వాన్ని కూడా మండించగలిగినంత పవర్ నీ నోట్లో ఉన్న నాలుకకు ఉందంటే, ఏవండి ఇక నాలుక చిన్నదా చెప్పండి? దీనికి మనం ఎన్ని రుచులు పెడుతున్నాం, ఎన్ని రుచులు దీనికి. కానీ ఇది ఆఖరికి ఇది చాలా మిమ్మును, సమాజాన్ని, ప్రకృతిని కూడా మండించగలదు అన్న సంగతి మీకు తెలిస్తే దీన్ని చాలా జాగ్రత్తగా వాడాలి. అదే చెప్తున్నాడు. నేను భక్తుడని నువ్వు అంటావా? నాకు భక్తి ఉందంటావా? నీకు భక్తి ఉందని చెప్పి పిచ్చి పిచ్చిగా నువ్వు మాట్లాడుతుంటే, దీన్ని జాగ్రత్తగా నువ్వు వాడుకోకపోతే నీ భక్తి ఏమన్నాడు అక్కడ ఆయన? వ్యర్థము అన్నాడు. ఇప్పుడు మనకు కావాల్సిన అసలు భక్తి అంటే ఏంటి కావాలా మనకు? అదే కదా మొదలు భక్తి అంటే ఏంటో మనం ఆలోచిస్తున్నాం. ఇప్పుడు భక్తి అంటే ఏంటో తర్వాత మా వచనంలో చెప్తాడు. ఎన్నో వచనం? 27వ వచనం. ఏమంటే 27వ వచనంలో, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, నిర్వచనం భక్తి ఏదనగా, భక్తి ఏదనగా ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. భక్తి ఏంటంటే అన్నాడు, ఎవరి ఎదుట భక్తిది? దేవుని ఎదుట భక్తా, మనుషుల ఎదుట భక్తా? ఏమండి, దేవుని ఎదుట భక్తిగా ఉండటం అంటే చాలా కష్టం. మనుషుల ఎదుట భక్తిగా ఉండటం అంటే ఏముందండి? ఇంటికి వెళ్ళిపోయి డ్రెస్ తీసేసి వేశానా కాషాయం, వేశానా వైట్, అందరికి నేను ఏమైపోతాను? భక్తుని అయిపోతాను. అంతే కదండి. ఇప్పుడు లెగ్ డేస్లో ఉన్నాం మనం. ఇప్పుడు ఏమన్నా క్రైస్తవులందరికీ ఇప్పుడు ఏ డేస్? ఇప్పుడు శ్రమల దినాలు. ఈ శ్రమల దినాల్లో మన వాళ్ళు కూడా మాలేసుకోవడం అలవాటు చేశారు ఈ మధ్యకాలంలో. ఏంటండి ఈ మాల అంటే చెప్తున్నారు? ఏసు మాల అండి. ఏసు మాల ఎవడు చెప్పాడు ఏసు మాల అని? ఏసు మాల వేసుకున్నది చెప్తున్నారులేండి. ఏసు మాల వేసుకున్నామండి. ఎన్ని రోజులు? 40 రోజులు. 41కి అయిపోద్ది. అది కాదు, అది కాదు. ఇది మనుషుల ఎదుట భక్తి. అది అదే కదా ఇక్కడ మనకు కావాల్సింది మనుషుల ఎదుట భక్తి కాదు. ఎంత దారుణం అంటేనంటే, ఒక పేపర్లో కృష్ణా జిల్లానే అయ్యప్ప మాల వేసుకున్నాడు. నల్ల డ్రెస్ వేసుకుంటారు కదండి వాళ్ళ సోదరులు. ఎంత దారుణంగా చంపేశాడు అని అంటే, చాలా జనరల్గా చాలా నిష్ఠగా ఉంటారు పాపం ఆ 40 రోజుల వరకు వాళ్ళు కూడా. కానీ అందులో ఎవడో ఉంటారు కదా అత్యంత కిరాతకంగా, ఏమన్నా ఒక స్త్రీని లొంగలేదని తీసుకెళ్ళిపోయి కంచికచర్ల దగ్గర, కృష్ణా జిల్లా కంచికచర్ల దగ్గర, అక్కడ కూడా ప్రతిఘటిస్తే బండరాయి తీసుకొచ్చి తల మీద బాధేసి చచ్చిన తర్వాత కోరిక తీసుకుని వెళ్ళిపోయాడు శవాన్ని. ఏమండి, అలానే వేశాడు ఆ డ్రెస్సు, ఆ మాల, అవన్నీ అలానే పట్టుబడ్డాడు. అంటే ఏంటి అసలు ఇది? అప్పటి వరకు అందరూ అతన్ని భక్తుడు, మాలేసుకున్నారు కదండి అనుకుంటారు. అలానే అన్నిట్లో అందరిలో ఉన్నారు, క్రైస్తవులో ఉన్నారు, అన్ని మతాలలో ఉన్నారు. కానీ ఈ సమాజాన్ని నమ్మించడం చాలా సులువు అంటున్నా నేను. ఈ మన కళ్ళ ముందున్న మనుషులను, ఈ సమాజాన్ని మనం భక్తులు అని నమ్మించటం చాలా సులువు. బైబిల్ పట్టుకుంటే అయిపోయాయి, ప్రార్థన చేస్తే భక్తుడైపోయాయి, పాట పాడితే భక్తుడైపోయాయి, కోణకిస్తే భక్తుడైపోయాయి, దానం చేస్తే భక్తులు అనుకుంటారు సమాజం అంతా. కానీ దేవుని ఎదుట కాదు, దేవుని ఎదుట కాదు, ఇది మనుషుల ఎదుట భక్తి. కానీ దేవుని ఎదుట భక్తి ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. దేవుని ఎదుట, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకము, ఏ విధమైన కలంకము లేని భక్తి ఏదనగా చెప్తున్నాడు. దిక్కులేని పిల్లలు, నెంబర్ 1 దిక్కులేని పిల్లలు, తండ్రి లేక తల్లి లేక అనాథలుగా రోడ్డు ప్రక్కన, బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో
నాన్న వారెవరు లేక బ్రతుకుతున్న ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో, దిక్కులేని పిల్లలు, ఆ దిక్కులేని పిల్లలు కావచ్చు, భర్తలను పోగొట్టుకున్నటువంటి విధవరాండ్రు కావచ్చు, ఆ విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుట అని ఫుల్ స్టాప్ పెట్టలేదు ఆయన. ఫుల్ స్టాప్ పెట్టలేదు, కామా పెట్టి ఇంకేదో చెప్తున్నాడు. ఏమండి, చాలామంది ఇది చదువుకుని ఏం చేస్తారంటే, అవును కదండి దిక్కులేని పిల్లలను ఆదుకుంటే అది భక్తి కదా అని చాలామంది చాలా అనాథ శరణాలయాలు, అనాథాశ్రమాలు ఏర్పాటు చేసేసారు, చక్కగా జరిగించేస్తున్నారు. కేవలం అది చేస్తేనే భక్తి, పూర్తిగా కంప్లీట్ చేయలేదు ఆయన సెంటెన్స్. చెయ్యొద్దు అని ఎందుకు చెప్తాను, బైబిల్ చెప్పింది కనుక చేయండి. అలా అని కేవలం ఇవి చేసినంత మాత్రాన భక్తి అనుకుంటే తప్పు. ఇవి చేస్తూ నువ్వు చేయవలసింది ఇంకొకటి ఉంది, ఇవి చేస్తూ నువ్వు చేయవలసింది ఒకటి ఉంది. ఏంటది? తర్వాత చెప్తున్నాడు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే భక్తి. ఇది ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు భక్తి అనేటువంటి ఆ మాటకు నిర్వచనం ఇప్పుడు పూర్తయిపోయింది. ఇప్పుడు ఆలోచిద్దామా ఏంటన్నమాట ఇప్పుడు భక్తి అంటే? దిక్కులేని పిల్లలు, విధవరాండ్రు, వారి ఇబ్బందులలో ఏం చేయాలి? పరామర్శించాలి. వారిని ఆదుకుంటూ వారి అవసరాలు తీరుస్తూనే నువ్వు ఈ లోకములో ఉన్న మాలిన్యము అంటకుండా కాపాడుకో, నిన్ను నువ్వు కాపాడుకో. ఏంటి ఈ లోకంలో ఉన్న మాలిన్యం? అదేనండి, ఈ లోకంలో ఉన్న శరీరాశ, ఈ లోకంలో ఉన్న నేత్రాశ, ఈ లోకంలో ఉన్న జీవపుడంబం. అంటే ఈ లోకంలో ఉన్న పాపాన్ని నీకు అంటుకోకుండా, ఈ లోకంలో ఉన్న పాపాన్ని అంటనివ్వకుండా ఈ కార్యక్రమాలు చేయాలి. ఎవరు చేస్తారు చెప్ప? ఈ కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ పాపాన్ని అంటుకోకుండా కాపాడుకోగలుగుతున్నారా? చాలామంది అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మనం చేయటం ఏంటండి? బయట ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళు మనకంటే ఎక్కువ చేస్తున్నారు. కేవలం అవి చేసుకుంటూ వెళ్ళిపోతే భక్తి అని చెప్పలేదు బైబిలు. అవి చెయ్యాలి, అవి చేస్తూ నువ్వు పాపము చెయ్యకుండా ఉండాలి. అప్పుడు నువ్వు భక్తివి, అప్పుడు నువ్వు భక్తుడివి. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. ఇవి చేస్తుంటే మనుషుల ఎదుట అనుకుంటారు, అబ్బా ఏంటండి ఎప్పుడు చూసినా దాన ధర్మాలు చేస్తూ ఉంటాడండి, ఎప్పుడు చూసినా పంచిపెట్టడమేనండి, ఎప్పుడు ఏదో కార్యక్రమం చేస్తూనే ఉంటాడండి అని మనుషుల ఎదుట, మనుషుల దృష్టిలో నువ్వు భక్తుడిగా కనబడవచ్చు. కానీ దేవుని ఎదుట, దేవుని ఎదుట, దేవుని ఎదుట కూడా నువ్వు భక్తుడుగా నువ్వు కనిపించాలి అంటే నీవు పాపము అనే దానిని అంటుంచుకోకుండా, పాపం అనేది అది నీకు అంటకుండా నువ్వు జాగ్రత్త చేసుకోవాలి. ఇది భక్తి. ఇప్పుడు ఈ కొలత చొప్పున చూసామనుకోండి, ఎంతమంది ఉంటారు చెప్పండి భక్తులు? ఇప్పుడు ఈ కొలత యాకోబు పత్రిక 1:27 నాకు అప్లై చేసుకొని, నీకు అప్లై చేసుకొని, అందరికీ ఈ మాట అప్లై చేసామనుకోండి, దేవుని ఎదుట ఎంతమంది భక్తులు నిలబడతారు చెప్పండి? ఇప్పుడు విధవరాండ్రను ఏమంటే పరామర్శించే వాళ్ళు కాదు, కేవలం అనాథలను ఆదుకున్న వాళ్ళు కాదు, ఇవి చేస్తూ పాపం చేయకుండా ఉన్నవాడే భక్తుడు అన్న ఈ మాట చొప్పున చూస్తే ఎంతమంది దేవుని ఎదుట భక్తులుగా నిలబడగలరు? ఇక్కడున్న మనమే అనుమానంతో ఉంటే, ఇక్కడున్న మన పరిస్థితే ఇలా ఉంటే, ఇక లోకం పరిస్థితి ఏంటో మీరు ఒక్కసారి ఊహించండి. ఇక్కడే కష్టమైపోతే ఇక సమాజంలో అంత తేలికంటారో చెప్పండి? లేదండి, కాదు. అయితే కష్టమా ఇది? కష్టమేమీ కాదండి. తప్పు చేయకుండా ఉండటం, పాపం చేయకుండా ఉండటం కష్టం అంటే అది కష్టం కాదు. కష్టమైతే అది దేవుడు మనకెందుకు చెప్తాడు? ఒక విషయం చెప్తాను, కష్టమైంది ఏది, మనం చేయలేనిది ఏది దేవుడు మనకు చెప్పడు. ఎప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి, మనం చేయలేనిదంటూ ఏది దేవుడు మనకు చెప్పడు. ఆయన మనకి ఏది చెప్పడండి ఆయన. ఎందుకంటే ప్రభువే చెప్పాడు, నా ఆజ్ఞలు ఎలా ఉన్నాయి అన్నాడు, నా ఆజ్ఞలు సులువుగా అన్నాడు, నా భారము తేలిక అంటాడు. మత్తయి 11:29 నా ఆజ్ఞలు తేలికైనవి అన్నాడు. ఆయన ఆజ్ఞలు చాలా సులువట. మరి నువ్వు ఎందుకు కష్టం అనుకుంటున్నావు? ఏ తల్లి అయినా, ఏ తండ్రి అయినా తన కూతురు విషయంలో, కొడుకు విషయంలో చేయగలిగిన పనే చెప్తారు తప్ప వాళ్ళు చేయలేని పనులు చెప్తారా? చెప్పరు. మరి మనమే అంత నీతిగా ఆలోచించినప్పుడు పిల్లల విషయంలో పరమ తండ్రి మన కోసం ఎందుకంటే మనం చేయలేనిది మనకు చెప్తాడు ఆయన.
కనుక ఏమండి ఇవన్నీ చేస్తూ మనం పాపం చేయకుండా ఉండగలమా? ముమ్మాటికి ఉండగలం. ముమ్మాటికి మనం ఉండగలం. అయితే మనం ఉండాలి అంటే మన పునాది లేదా మన ఆధారం దేని మీద ఆధారపడాలి? మన ఆధారం ఏమై ఉండాలి? మన ఈ భక్తికి ఆధారం ఏమై ఉండాలి? అది చూడాలి. నిజంగా మన భక్తికి ఆధారం బైబిల్ చెప్పినదే అయితే ముమ్మాటికి మనం తప్పు చేయకుండా ఉండగలం. మరి ఇంతకు మన భక్తికి ఆధారం ఏమై ఉండాలి? ఏమని ఈ బైబిల్ చెప్పిందో ఇప్పుడు మనం పాఠంలోనికి వెళితే, తీతు పత్రిక పౌలు గారు తీతుకు పత్రిక రాస్తూ, తీతు పత్రిక మొదటి అధ్యాయం, తీతు పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనము నుంచి, తీతు పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనము నుంచి చూస్తుంటే, దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు, ఆ పదం చూడండి అక్కడ, భక్తికి ఆధారమగు అంటే భక్తికి ఏముందట? భక్తికి ఏముంది? ఆధారం. విశ్వానికి ఆధారం, కుటుంబానికి ఆధారం, ఇంటికి ఆధారం, అన్నిటికీ ఆధారమా? ఆధారం. ఈరోజు నేను నిలబడ్డానే ఇక్కడ, నేను నిలబడ్డానంటే నాకు ఆధారం అండి. మీరు నిలబడ్డారు, మీరు కూర్చున్నారంటే మీ బాడీకి కూడా ఆధారం ఏంటి? ఎముకలండి, అస్థిపంజరం. లోపల ఎముకలు లేవనుకో, ఎలా ఉంటే ఒకసారి ఊహించుకోండి ఒకసారి మీ పరిస్థితి. ఎముకలు ఒకవేళ లేవు అనుకోండి, కాసేపు మనకెవరికి ఎముకలు లేవు, అప్పుడు ఎలా ఉండదు తెలుసా అండి? చాపను చుట్టేసినట్టు చుట్టేయాలి. అర్థమవుతుందా? చాపను చుట్టినట్టు. ఎందుకంటే మాంసపు ముద్దలా పడిపోతాం, కుప్పకూలిపోతాం. మాంసపు ముద్ద. ఈ మధ్యకాలంలో ఒక రకమైన కుర్చీలు వచ్చాయి ఇంట్లో, ఏమంటే ఒక ఎలా గ్లోబ్ లాగా బంతిలాగా ఉంటాయి. అందులోకి వెళ్ళి కూర్చోగానే అంటే అది చైర్లాగా మారిపోతుంటుంది. తెలుసు అనుకుంటాను కదా. ఏం లేదు, అది చూస్తానికేమో అంత ఒక మూటలా ఉంటుంది. దాని మీద వెళ్ళి కూర్చోగానే కూర్చి. ఒక విధంగా మనలో కూడా ఆ ఎముకలు లేకపోతే మనం కూడా ఆ మూటే మొత్తాన్ని కూడా ప్యాక్ చేసేసి ఎవరు తీసుకెళ్తారు మనల్ని? అయినా మనమే దొర్లుకుంటూ వెళ్ళిపోవాలి. ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే దొర్లుకుంటూ వెళ్ళిపోవడం తప్ప వేరే ఆప్షన్ అంటే ఏమి? ఎవరు ఎవరికి సహాయం చేసే పరిస్థితి కూడా లేదు. వాళ్ళ ఎవరికి వాళ్ళగా దొర్లుతూ కూర్చోవాలన్నా అసలు ఇక కూర్చోవడం కూడా ఎక్కడ ఉండదు, కూర్చోవడం కూడా ఏమి ఉండదు, పడుకోవడమే. ఎంత దారుణం. మన నిలబడింది ఏంటి ఆకారం అంటే? పిల్లర్స్ ఉన్నాయి లోపల, 2 కాళ్ళు పిల్లర్స్ కాదండి, చేతుల్లోని ఎముకలు ఆ చేతులకు పిల్లర్స్ కాదా అవి? బాడీ మొత్తానికి ఆ ఎముకల గూడు అనేది అది ఒక పిల్లర్ కాదా? అది ఆధారం ఉంది, అందుకు నిలబడుతున్నాం. అలానే నీవు భక్తిలో నిలబడాలి అంటే నీ భక్తికి కూడా ఏముందన్నాడు ఇక్కడ? నేను నిలబెట్టే, నీ భక్తిని నిలబెట్టే ఒక ఆధారం అన్నాడు. ఏంటయ్యా ఆధారం? చెప్తున్నాడు ఇప్పుడు. భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానం. భక్తికి ఆధారమైన సత్యం, భక్తికి ఆధారమైన సత్యం. ఏంటి సత్యం? ఏంటి సత్యం అంటే? సత్యం అంటే ఏమిటి? సత్యం అంటే వాక్యం. యోహాను సువార్త 17:17 వచనం ప్రకారముగా సత్యమందు వీరిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం అన్నాడు. అంటే సత్యం అనగా వాక్యం. ఇప్పుడు నాకేం అర్థమైందనంటే భక్తికి ఆధారమగు సత్య విషయమైన అంటే నీ భక్తికి నా భక్తికి ప్రపంచంలో ఎవరి భక్తికైనా ఆధారం ఏంటట? వాక్యం. వాక్యం ఆధారం, వ్యక్తి కాదు. వ్యక్తిని అడిగామనుకో, ఏం లేదురా ఈ 40 రోజులు తీసేయి, వేసుకో డ్రెస్, ఏమైపోతావు? భక్తుడు అయిపోతావు అంతే. ఇది వ్యక్తిని అడిగితే చెప్పేది. కానీ వాక్యం అడిగితే వాక్యం అలా చెప్పడం లేదు. అందుకే వ్యక్తి కాదు, వ్యక్తి మాట కాదు, మనకు వాక్యం కావాలి, దేవుని మాట చెప్పాలి మన భక్తికి ఆధారం. అందుకే నేను నా భక్తికి ఆధారం నేను వాక్యాన్ని నేను ఆధారం చేసుకుంటాను తప్ప నా భక్తికి వ్యక్తులు కాదు, వ్యక్తుల మాటలు కాదు. నిజంగా వాక్యమే నీ భక్తికి ఆధారం అయితే నీ భక్తి జీవితం చాలా ఉన్నతంగా ఉంటుంది. నువ్వు దేవుని ఎదుట నువ్వు పవిత్రుడుగా కనబడతావు, దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తిపరుడుగా ఉంటావు.
ఇంకా చెప్పనా, అసలు ఈ లోక మాలిన్యాన్ని నువ్వు అంటించుకునే అవకాశం కూడా ఉండదు. ఎందుకండి తప్పులో పడిపోతున్నాను, ఎందుకంటే పాపంలో పడిపోతున్నాను? ఎందుకు పడిపోతావు? వాక్యం లేదు కనుక. తాగినోడు ఎందుకు పడిపోతాడు? వాడు పడిపోతాడు అంతే. లోపలికి వెళ్ళింది, అది వెళ్ళకూడదు వెళ్ళింది కనుక. అర్థమైందా? మందుకు వెళ్ళేటప్పుడు చూడండి ఎలా వెళ్తాడో, స్ట్రైట్గా వెళ్తాడు రోడ్డు పైన. వచ్చేటప్పుడు చూడండి రోడ్డు కనబడదు, రోడ్డు పక్కన కాలువలో సైడ్కి. వెళ్ళేటప్పుడు డ్రెస్ ఉంటుంది, చక్కగా సూటు నీట్గా ఉంటాడు. వచ్చేటప్పుడు అసలు షర్టే ఉండదు, ఉన్నా సగం బయటికి సగం లోపలికి, ప్యాంట్ ఒకవైపు పైకి ఒకవైపు కిందికి. ఏ టైగర్ స్టైల్ మారింది? లోన మందు పడింది. మరి వెళ్ళేటప్పుడు పడలేదు కాబట్టి బాగున్నాడు, ఇప్పుడు పడింది కనుక పడిపోయాడు. నువ్వు ఎందుకు పాపంలో పడిపోతున్నావు? నువ్వు ఎందుకు తప్పు చేస్తున్నావు అంటే నీలో కూడా ఏదో పడింది అనమాట. ఏం పడింది? వాక్యం పడలేదు. వాక్యం పడుంటే బాగానే ఉంటావు అంటే వాక్యం కాక ఇంకేదో పడింది. అది పడింది కనుకనే నీ తిన్నగా కూర్చోవటం. అది పడిన తర్వాత తిన్నగా కూర్చొనివ్వదు, తిన్నగా చూడనివ్వదు, తిన్నగా ఆలోచించనివ్వదు, మంచి చేయనివ్వదు మందు. అలానే వాక్యం పడితే అంత సెట్ అయిపోతాం మనం. మనకు వాక్యం పడకనే మనం ఒకరికొకరు పడం. బాగుంది కదా? మనకు వాక్యం పడదు అసలు. మనకే కానీ వాక్యం పడుంటే అసలు నాకు ఆడంటే పడదు, వీడంటే పడదు, ఈవిడంటే పడదు, ఆవిడతో నాకు మాటలేంటి, వీడితో నాకు మాటలేంటి, ఆ డినామినేషను ఈ డినామినేషన్ ఇవన్నీ ఎందుకుంటే మనకు అంటే ఇక్కడే మనకు అర్థమైపోయింది. ఓహో మనకి ఏం పడట్లేదు. ఆపరేషన్కి ముందు ఇంజక్షన్ ఇస్తారు, పడుతుందా లేదా చూస్తారు ముందు. పడట్లేదు అనుకో తీసుకెళ్ళిపోండి అంటారు అంతే. ఇంకా అంటే కొన్ని పడవు, అలా అందరికీ అన్నీ పడవు. వాక్యం కూడా అందరికీ పడదు, అన్నీ పడితే ఎందుకంటే ఇలా ఉంటాం చెప్పండి. మనం ఈరోజు సూపర్గా ఉంటాం. అంటే క్రైస్తవుల గురించి ఎవడని నోరెత్తాడు, క్రైస్తవుడి గురించి నోరెత్తామని చూద్దాం, ఎత్తరాళ్ళు. కానీ ప్రతి వాడికి చులకనైపోతున్నాం మనం. ప్రతి వాడు నోరెత్తి మాట్లాడుతున్నాడు మన కోసం. ఎందుకనంటే అసలు మనకే వాక్యం పడదు, వాడికి పడుతుందా వాక్యం? వాక్యం మనకు పడనప్పుడు వాడికి ఎందుకు పడుతుంది? అందుకే ఈరోజు మనం లోకువైపోయాం. అందరికీ మనం అసహించుకునే పరిస్థితి ఏర్పడింది మన గురించి. భక్తికి ఆధారం వాక్యం. ఈ వాక్యాన్ని నిజంగా, ఈ వాక్యం అనే ఈ పునాది, ఈ వాక్యం ఎలా ఉండాలో తెలుసా? చాలా లోతుల్లోనికి వెళ్ళిపోవాలండి. మరలా ఈ వాక్యం చాలా లోతుల్లోనికి వెళ్ళిపోవాలి. ఏదో పైన ఉంటే కుదరదు, పైన ఉంటే కుదరదు. వాక్యము చాలా లోతుల్లోనికి వెళ్ళాలి. ఏమంటే వాక్యం ఎంతవరకు వెళ్ళగలదో తెలుసా? ఏది వెళ్ళలేనంత లోతుల్లోనికి వాక్యం వెళ్ళగలదు. హెబ్రీ పత్రిక, ఎందుకంటే అంత షార్ప్, అంత పదునైనది వాక్యం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, ఎందుకంటే దేవుని వాక్యము సజీవము. దేవుని వాక్యము సజీవము అంటే దాని అర్థం ఏంటంటేనండి, ఈ వాక్యానికి ఎక్స్పైరీ అనేది ఏమీ లేదు, ఎప్పుడూ పనిచేస్తుంది అనమాట. కానీ మనం కొన్ని మందులకు ఎక్స్పైరీ ఉంటుందా? కొన్ని కాదు, అన్నిటికీ ఉంటుంది. మనం వాడే ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆఖరికి సెల్కైనా కావచ్చు, కారుకైనా కావచ్చు, బైక్ అయినా కావచ్చు, తినే వస్తువులకైనా, అన్నిటికీ ఏముంటుంది? ఎక్స్పైరీ. ఇంకో విషయం తెలుసా? నీకు నాకు ఉంది ఎక్స్పైరీ. ఆయన ఎక్స్పైరీ అయిపోయాడండి ఆయన అంటే అర్థం ఏంటి? పోయాడని అర్థం, ఇంకా లేడని అర్థం. కానీ విచిత్రం ఏంటంటేనండి, వాక్యానికి మాత్రం క్రొత్త నిబంధన వచ్చి 2000 సంవత్సరాలండి, ఇంకా ఎక్స్పైర్ అయిపోలేదు. క్రొత్త నిబంధన వచ్చి ఎంతకాలం అయింది? న్యూ టెస్టిమెంట్ 2000 సంవత్సరాలు అయింది. ఇటు 2000 సంవత్సరాల నుంచి ఇంకా ఎక్స్పైర్ అవ్వలేదా? అవ్వలేదు. వాక్యానికి ఎక్స్పైరీ లేదా? లేదు. ఎప్పటి వరకు పనిచేసిద్ది అంటే ప్రభు అన్నాడు, భూమి ఆకాశములు గతించును, నా మాటలు ఏంటేంటట. భూమి వెళ్ళిపోయినా వెళ్ళిపోద్దట, ఆకాశం వెళ్ళిపోయినా వెళ్ళిపోతుంది. అంటే ఈ ప్రకృతి అంతా వెళ్ళిపోయినా వాక్యం మాత్రం నిలిచి ఉంటుందంటే, నువ్వున్న ప్రకృతికి ఎక్స్పైరీ ఉంది బ్రదర్, కానీ దేవుని వాక్యానికి లేదు. అందుకే ఈ మాట సజీవము అన్న మాట ఎందుకు ఉపయోగించాడు అనుకుంటున్నారు? అందుకే పనిచేయాలంటే డేట్ ఉండాలి, వాక్యం కూడా పనిచేయాలంటే వాక్యానికి కూడా డేట్ ఉండాలి. అయిపోయింది తీసుకొచ్చి నీకు ఎక్కిస్తానంటే ఎలా అవుతుంది? కనుక వాక్యం ఈ రోజుకి మారుస్తుందంటే ఎందుకు మార్చట్లేదు? ఈరోజు కూడా చాలామంది మార్చేస్తుంది.
ఏమంటే మరలా 100 సంవత్సరాల తర్వాత మరలా మార్చాలి వాక్యం, మరలా 200 సంవత్సరాల తర్వాత మరలా ఇదే వాక్యం మార్చాలి మనుషులను. కనుక అన్ని కాలాలలో యేసు వచ్చేంత వరకు మనుషులను మార్చాలి అంటే వాక్యం ఎలాంటిదై ఉండాలి? అది సజీవమై ఉండాలి. అందుకే చెప్పాడు ఆయన, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలది, మరలా సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కట్టెను. అది చాలా వాడిగా పదునుగా ఉండి ఎక్కడెక్కడికి వెళ్తుంది చూడండి, పదునుగా ఉండి ఎక్కడెక్కడికి దూసుకొని వెళ్ళిపోతుంది చెప్తున్నాడు. అది వాడిగా ఉండి ప్రాణాత్మలను, నెంబర్ 1. నెక్స్ట్ కీళ్ళను. కీళ్ళు ఎక్కడ ఉంటాయి? కీలు వరకే వెళ్ళింది అని అంటే ఆ కీలు లోపల ఏముంటుందట? మూలుగు. ఇప్పుడు నేను అడుగుతాను, ఏమంటే మన ఒకసారి మన శరీరం గురించి ఆలోచించుకుందాం, తర్వాత అక్కడికి వెళ్దాం. ముందు పైన మనకి ఏం కనపడుతుంది? చర్మం లోపల ఏముంటుంది? మాంసము మధ్యలో నుంచి ఏముంటాయి? ఎముకలు. అదే కదా. ఆ ఎముకల లోపల ఏముంటుంది? మూలుగు. అంటే వాక్యం ఎక్కడ కూడా వెళ్ళగలదట. మీరు ఎక్స్రే తీయించుకొని ఉంటారు కదా చాలాసార్లు, మీ అందరికి ఇప్పుడు తీయించుకోకపోయినా మీరు చూసే ఉంటారు కదా. ఎక్స్రేలో మూలుగా కనబడుతుంది. ఎవరిదైనా ఏం కనబడుతుంది? ఎముక ఒకటే కనబడుతుంది. అంటే ఇప్పుడు ఎక్స్రే కిరణాలు ఎక్కడి వరకు వెళ్ళాయి? ఎముక వరకు వెళ్ళి బయటకు వచ్చేసాయి. అయ్యో బాబు, మా వల్ల అవదరా బాబు, అంత లోపలికి మేము వెళ్ళలేము అన్నారు. అయితే వాక్యం మాత్రం ఆ ఎముకను దాటి లోపల మూలుగా. ఫోటో కెమెరా తెలుసు కదా మీకు? ఫోటో కెమెరా ఎందుకు తెలియదండి? ఇప్పుడు అందరి చేతుల్లో కెమెరాలు వచ్చేసి అందరు కెమెరామెన్లు అయిపోయారు. సెల్ ఫోన్లు, ప్రతి సెల్లుకి వెనకాల ఏముంది? మరలా కెమెరా. ఈ కెమెరాతో తీసేటివి ఫోటోలు, వీటిలో ఎముకలు ఏమైనా కనపడతాయా? కనపడితే తీసుకుంటావా మనం అసలు? ఏమంటే ఇలా కెమెరా పెట్టి అన్న ఒక ఫోటో, ఒక సెల్ఫీ అంటారు. సెల్ఫీలో ఎముకలు గూడు పడింది అనుకో, ఇంకెవడన్నా వస్తాడా ముందుకు? అసలు రారు. అంటే ఇప్పుడు ఇందులో ఉన్న లెన్స్ కావచ్చు, ఇందులో ఉన్న ఇవి ఎంతవరకు వెళ్తున్నాయంటే కేవలము చర్మం వరకే వెళ్తారా, బతికిపోయాం. ఒకవేళ ఇందులో ఉన్నటువంటి ఆ రేసు ఎక్స్రేలో ఉన్న రేసు పెట్టారనుకో, ఇందులో ఇక్కడ కూడా ఏమొస్తాయి? అన్ని ఎక్స్రేలే వస్తాయి, మనవి ఫోటోలు రావిగా. అంటే ఇందులో వాడుతున్నది వేరు కిరణాలు, అందులో ఉన్న కిరణాలు అవి వేరన్నమాట. అంటే ఈ సెల్లు లేదా ఈ కెమెరా ద్వారా వచ్చేటువంటి ఈ కిరణాలు ఏవైతే ఉన్నావో ఇవి కేవలం చర్మం వరకు వెళ్ళగలుగుతున్నా, బయటకు వచ్చేస్తున్నాయి మరలా. కానీ ఎక్స్రే కిరణాలు మాత్రం చర్మం దాటి, మాంసం దాటి, మాంసములోనున్నటువంటి ఎముక వరకు వెళ్ళింది. అంతటితో ఇక మేము వెళ్ళలేమని బయటకు వచ్చేసాయి. అక్కడికి ఏం వెళ్ళిందో తెలుసా? వాక్యం. ఎందుకంటే మరి అది వాడిగా ఉండి అన్న పదం చెప్పాడు కదా, పదునుగా అని చెప్పాడు కదా, ఆయన బలము గలది అని చెప్పాడు కదా మరి వాక్యం. కాబట్టి అక్కడికి వెళ్ళాలి, మరి అక్కడికి వెళ్ళాలి, తప్పదు. ఇప్పుడు చూడండి, ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు ఎక్కడికి వెళ్ళిందట? హృదయములోనికి వెళ్ళిపోయిందట. అది వెళ్ళవలసిన చోటు. మరి అది అక్కడికి వెళ్ళాలి, వాక్యం అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? హృదయములోనికి వెళ్ళాలి వాక్యం. ఎందుకు హృదయంలోనికి వెళ్ళాలి అంటే, హృదయమే కదండి ఆ కేంద్రస్థానం. దేనికి? ఆలోచనలకు కేంద్రస్థానం ఏంటి? హృదయం. అందుకే ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయం అనుకుంటాను కదా, 17:9 హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. అసలు ఇంతవరకు ప్రపంచానికి హృదయం ఎక్కడుందో తెలియదు. ఏంటండి? ఇదేంటండి గుప్పెడంతా? అది గుండె అండి, అది హృదయం కాదు. ఎవడు చెప్పాడు అది? అది హృదయం అని ఎవరు చెప్పారండి? అది కిడ్నీలు ఎలా పనిచేస్తున్నాయో గుండె అలా పనిచేస్తుంది. గుండె అంటే నీ రక్తాన్ని శుద్ధి చేసి శరీరంలోని అన్ని భాగాలకు పంపించేది. అదొక అవయవం. అది హృదయం ఏంటి? అప్పుడప్పుడు గుండె మార్పిడి చేస్తుంటా అంటే వాడు హృదయం తీసి వీడు హృదయానికి పెట్టారేంటి? లేదు కదా. హార్ట్ బైపాస్ అంటే హృదయాన్ని కోసారనుకుంటున్నారా? హృదయాన్ని కోసి చిప్పెక్కిస్తే ఇక ఏముందని అందరూ ఆపరేషన్ చేసి కూడా బైబిల్ ఎందుకు? ఇంకా లేదు, అవసరం లేదు. అది గుండె హృదయం కాదు. అది కనబడదు. అసలు ఇప్పటి వరకు హృదయం ఎక్కడుంది? ఏమంటే దాన్ని గురించినటువంటి విషయమే తెలియని ఈ సమాజానికి దాన్ని మార్చగలదా చెప్పండి?
లేదు. అందుకే అన్నాడు ఆయన, ఏది వెళ్ళలేని చోటుకు, అనగా ఏది ఎక్కడికి వెళ్ళాలి? హృదయం. ఎందుకంటే మనిషిలో ఆలోచనలకు కేంద్ర స్థానము హృదయం కనుక, జబ్బు కూడా ఆ హృదయానికే చేసింది కనుక, పాడైపోయింది కూడా అదే కనుక, ఘోరమైన రోగంతో బాధపడుతుంది ఆ హృదయమే కనుక, అక్కడికి వెళ్ళాలి వాక్యం. చెయ్యి విరిగితే కాలుకి ఎవడని కట్టేస్తాడా? కాలు విరిగితే చెయ్యికి ఎవడని కట్టేస్తాడా? నీకు తల దగ్గర నొప్పిగా ఉంటే కడుపు మీద రాసుకున్నావు అనుకో, ఏం ఉపయోగం? ఉపయోగం లేదు. అలానే వాక్యం ఎందుకండి హృదయంలోనికి అంటే, మరి జబ్బు ఎక్కడుందన్నాడు? అక్కడే అన్నాడు. హృదయం అన్నిటికంటే మోసకరం, అది ఘోరమైన వ్యాధి అన్నాడు. వ్యాధి హృదయానికి వచ్చింది కాబట్టి ఇప్పుడు వాక్యం కూడా ఎక్కడికి వెళ్ళాలి? హృదయానికి వెళ్ళాలి. అందుకే వాక్యాన్ని అక్కడికి పంపించాలి. మనం ఏం చేస్తాం? కొంతమంది జస్ట్ వింటారు, చెవులు అంతే విని వదిలేస్తారు. ఎందుకంటే తప్పులో పడిపోతున్నాను, ఎందుకంటే పప్పులో కాలేస్తున్నానంటే ఇందుకే. ఎందుకు? వాక్యం నీ హృదయంలోనికి అది వెళ్ళడం లేదు. వెళ్ళనివ్వడం లేదంటే వెళ్ళనివ్వడం లేదు. నువ్వు వెళ్ళటం లేదంటే అర్థం ఏంటంటే నువ్వు వెళ్ళనివ్వడం లేదు. ఇప్పుడు నేను ఇంత గట్టిగా నేను అరుస్తున్నాను, కేకలు పెట్టి చెప్తున్నాను, నువ్వు నిద్రపోతున్నావు అనుకో, నేను ఏం చేయగలను చెప్పు? నువ్వు వింటున్నట్టుగా ఓవర్ బిల్డప్ ఎత్తుంటావు, ఒక్కోసారి ఓవర్ యాక్షన్ చేస్తుంటావు, నేను ఏం చేయగలను చెప్పు దానికి? అది ఏమండి? అలా చూసే వాళ్ళంతా ప్రభు అన్నాడు చెవి గలవాడు విన్నుగాక అని చెప్పుకుంటూ వెళ్ళిపోయాను అంతే. అంతే తప్ప ఆయన మాత్రం ఏం చేయగలరు చెప్పు? ఏమండి? అంతే కదండి, చెవి గలవాడు వినుడుగాక అన్నాడు. ఆయన ఏం అనలేకపోయాడు ఇంకా. అలానే ఎవరైతే నిజంగా చెవే కాదు మనసిచ్చి చెప్పబడిన సత్యాన్ని మనస్ఫూర్తిగా దాన్ని అంగీకరిస్తే, వాక్యం నీ హృదయంలోనికి వస్తే, వాక్యం నీ హృదయంలో ఉంటే ఇక నువ్వు ఎందుకు తప్పు చేస్తావు? ఈ లోక మాలిన్యాన్ని ఎందుకు నువ్వు అంటుకుంటావు? అదే అక్కడ యాకోబు పత్రికలో చెప్పిన మాట. దిక్కులేని పిల్లల విధవరాన్రా వారి ఇబ్బందుల్లో పరామర్శించుట, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే భక్తి. అయ్యా మరి ఇంత భక్తి నాకు కావాలయ్యా, నేను ఈ లోక మాలిన్యాన్ని అంటించుకోకూడదు, ఈ లోక పాపాన్ని నేను అస్సలు అసహించుకోవాలి, ఈ లోకంలో పాపం జోలికి నేను వెళ్ళకూడదు, నేను భక్తుడిగా బ్రతకాలనుకుంటున్నా, మరి నాకు మార్గం లేదా? నేను దేని మీద కట్టుకోవాలి నా భక్తిని? నా భక్తికి ఆధారం ఏంటి? నాకు రూట్ ఏంటో చూపించు అంటే వాక్యం రా అన్నాడు. అది తీతు పత్రికలో చెప్పిన మాట. నీ భక్తికి ఏది ఆధారంగా ఉండాలన్నాడు? వాక్యం. వాక్యం ఆధారంగా ఉండాలి అన్నాడు. ఈ వాక్యము మరి ఎక్కడికి వెళ్ళాలయ్యా? ఆధారం కనబడదు కదా. ఏమంటే పిల్లర్స్ లోపల వేసినవి కనబడతాయా? పైనే కనబడతాయి, కానీ లోపల వేసిన అండర్ గ్రౌండ్లో వేసింది కనబడదు. చెట్టుకు చెప్పాను కదా, చెట్టు మొదల నుంచి ఆకులు కొమ్మలు కాయలు కనబడుతుంటాయి, కానీ వేర్లు మనకు కనబడతాయా? కనబడవు. అలానే వాక్యము మనకు లోపల ఎంత ఉందో మనకు కనబడదు, కానీ వాక్యము ద్వారా మన క్రియలు, మన భక్తి మాత్రం సమాజానికి కనబడుతుంది. అప్పుడు వీడికి వాక్యం చాలా బలంగా ఉంది, వాక్యం చాలా బలంగా లోతుగా నాటుకొని పోయింది. అందుకే ఇంకా కొన్ని మాటలు చూస్తే నిజంగా వాక్యం అంత చేయగలదా అంటే, నిజంగా వాక్యమే ఆధారమా మన భక్తి జీవితానికి అనుకుంటే, ముమ్మాటికి భక్తుడు కీర్తనకారుడు మాట్లాడుతూ ముగించేస్తాను. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 37-31 వచనంలో, కీర్తనల గ్రంథం 37-31 వచనంలో, వారి దేవుని ధర్మశాస్త్రము అంటే వాక్యమే కదండి, ధర్మశాస్త్రం అన్న వాక్యమే కదా, వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది, వారి అడుగులు జారవు అన్నాడు. ఏమండి? ఎంత ఖచ్చితంగా మాట్లాడేశాడు. అడుగులు జారవు, అడుగులు జారవు, తప్పటడుగులు పడవు. ఎందుకు? ఎప్పుడు పడవు? ఎప్పుడు పడవు? వాక్యం అనేది ఎక్కడుండాలి? హృదయములో ఉండాలి. హృదయంలో ఉండాలి. ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్స్ వేస్తున్నారు, మీకు తెలుసు. ఏమండి? అందరికీ ఎందుకు వేస్తున్నారు అని అంటే, రేపొద్దున ఒకవేళ ఏమండి ఆ కోవిడ్ కరోనా అనేది ఒకవేళ వీళ్ళకి వచ్చినా కానీ లోపల ఆల్రెడీ యాంటీబాడీస్ బాగా డెవలప్ అయిపోతాయి, దానివలన బయట నుంచి వచ్చేటువంటి ఆ వైరస్ని సమర్థవంతంగా ఎదుర్కొంటాయి అన్న ఉద్దేశంతోనే కదా అవి వేస్తున్నారు. అలానే వాక్యం అనేది కూడా యాంటీబాడీస్ అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే, దీనికి కరోనా రాకుండా వ్యాక్సిన్ వేసుకుంటున్నావు, కానీ నువ్వు పాపము చెయ్యకుండా ఉండాలంటే నువ్వు వేసుకోవాల్సిన వ్యాక్సిన్ ఏంటో తెలిసే ఈ వాక్యం. మంది ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు ఆ వ్యాక్సిన్ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే కుదరదు,
లోపలికి వెళ్ళాలా వద్దా? ట్యాబ్లెట్లు తెచ్చేసి వేసుకుంటావా, దాచుకుంటావా? మందులు ఉన్నాయండి ఇంట్లో. ఇంట్లో ఉంటే ఇంట్లో కాదు, డాక్టర్ గారు ఇచ్చింది ఒంట్లోకి వెళ్ళాలరా అని ఇచ్చాడు. నువ్వేంటి ఇంట్లో పెట్టుకుంటావు? ఇంట్లో అట్లా అనుకుంటే మెడికల్ షాప్లో ఉన్నవాడికి ఏ రోగం ఉండకూడదు. అన్నీ ఉంటాయి ఆయనకు కూడా. ఎందుకు 24 గంటలు పాపం ఎప్పుడు అక్కడే కూర్చుంటాడు. అన్ని మెడిసిన్స్ ఉంటాయి పాపం వాళ్ళకు. కానీ అవి అక్కడ ఉంటే కుదరదు. ఎక్కడికి వెళ్ళాలి అవి? లోపలికి వెళ్ళాలి. అలానే వాక్యము బైబిలు నా దగ్గరండి కొరియా ప్రింట్ ఉందండి నా దగ్గర, లేకపోతే పెద్ద బైబిల్ ఉందండి, కంప్యూటర్ ప్రింట్ బైబిల్ ఉందండి, పెద్దచ్చు బైబిల్ ఉంది. ఏ బైబిల్ ఉంటే ఏంటి? ఏ వర్షన్? కొంతమంది గొప్ప వాళ్ళనుకున్న వాళ్ళేమో నా దగ్గర ఆ వర్షన్ బైబిల్ ఉందండి, నా దగ్గర ఈ వర్షన్ బైబిల్ ఉందండి, నా దగ్గర తెలుగు ఇంగ్లీష్ కలిపి ఉంటాయండి. ఇవన్నీ బిల్డప్లకి ఇచ్చే మాటలు ఇవ్వండి, వద్దు. ఇదంతా ఓవర్ యాక్షన్. నేను అడిగేది ఏంటంటే, ఈ దగ్గర ఎన్ని బైబిల్ ఉన్నాయన్నది కాదు, నీ దగ్గర ఎన్ని వర్షన్స్ ఉన్నాయన్నది కాదు, ఇవి ఎంత నీ లోపల ఉన్నాయన్నది నాకు కావాలి. ఇవి ఎంత ఉన్నాయి నీ లోపల? ఇక్కడ ఏమన్నాడు ఆయన కీర్తనకారుడు? ఏమండి? దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది కనుక వారి అడుగులు జారవు. ఒక్కసారి ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. మోషే గారు ఇశ్రాయేలీలను ఐగుప్తు నుంచి కనానుకు నడిపించే సమయంలో ఇక ముగింపు ఆయన పాపం చివరిలో కనానుకు ఆయన వెళ్ళక ముందు మోయాబు మైదానంలో ఆ మోయాబు ఆ కొండ దగ్గర నిలబడి ద్వితీయోపదేశకాండం కదా, రెండోసారి మరలా ఇదంతా ఫ్రెష్ బ్యాచ్ అదంతా. ఎందుకంటే ఫస్ట్ బయలుదేరిన బ్యాచ్ అంతా చచ్చింది ఎక్కడ? అరణ్యంలో. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా కొత్త తరం, యువతరం అన్నమాట ఇదంతా. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయి పాత తరం అంతా పోయింది. ఇదంతా పాతిత్తులు అవన్నీ పోయాయి. ఇప్పుడు కొత్త తిత్తులు కదా ఇవన్నీ. అందుకే మళ్ళీ ఒకసారి చెప్పాలి వీళ్ళకి వాక్యం అని చెప్పి రెండోసారి ఉపదేశం చేస్తుంటాడు అన్నమాట ద్వితీయోపదేశకాండం యొక్క ఉద్దేశం. అప్పుడు ఆయన చెప్తున్నప్పుడు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో, నేను మీకు ఆజ్ఞాపించు ఈ మాటలు మీ అందరి ఇండ్లల్లో ఉండవలెను, మీ అందరి చేతుల్లో ఉండవలెను, మీ అందరికి బ్యాగుల్లో ఉండవలెను. అస్సలు చెప్పలేదండి ఆయన. అలా చెప్తే బాగుండేది. అలా చెప్పలేదు. నేను మీకు ఆజ్ఞాపించి ఈ మాటలు ఎక్కడ ఉండాలన్నాడు? మీ హృదయములో ఉండాలి అన్నాడు. హృదయములో ఎందుకు అయ్యగారు అంటారేమో, హృదయములో ఉంటే వారి అడుగులు అది. అక్కడ ఉంటే నువ్వు పాపం చేయకుండా ఉంటావు. అంటే నీ భక్తికి ఆధారం వాక్యమే. కానీ ఈ వాక్యం ఎక్కడుండాలి? హృదయంలో ఉండాలి. ఇక్కడ లేక వాక్యం ఎక్కడున్న ఉపయోగం? చాలామంది ఇళ్ళల్లో ఇంటి నిండా గోడకు అన్ని వాక్యాలు అంటించేస్తారండి. ఇప్పుడు నేను అడుగుతాను ఇంటికి రాగానే, ఈ వాక్యాలను చూడకుండా చెప్పంటాను. ఒక్కటి చెప్పరు. ఇంటి నిండా గోడకు మళ్ళా అన్ని వాక్యాలు రాసుకుంటారు. ఏది ఒక 10 చెప్పండి, 100 పెట్టారు. అక్కడ ఉన్నాయి కదండి చదువుకోండి అంటారు. అదా గోడ మీద ఎన్ని ఉన్నాయని కాదు, నీ గుండెల్లో ఎన్ని ఉన్నాయో కావాలి నాకు. దేవుడు ఉంచమన్నది అక్కడ. నీ అడుగులు జారకుండా ఉండాలంటే వాక్యం నీ హృదయంలో ఉండాలి. 119వ కీర్తన గ్రంథం 119వ అధ్యాయం, కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 9వ వచనంలో యవనస్తుల కోసం మాట్లాడుతూ, యవనులు దేని చేత తమ నడతను యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారండి? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ముమ్మాటికి అంతే. యవనస్తులు వారి నడత మార్చుకోవాలి, వారి జీవితం మార్చుకోవాలి, వాళ్ళ పరివర్తన రావాలి. అంటే అది కేవలం దేని ద్వారా సాధ్యం అంటున్నాడు భక్తుడు? వాక్యం. ఏమండి? ఇక 11కి వెళ్తే డైరెక్ట్గా ఏమన్నాడు చూడండి. 11 వచనానికి వెళ్ళేటప్పటికి 11లో, నీ ఎదుట దేవా, నీ ఎదుట. ఎందుకంటే మనుషుల ఎదుట పాపం ఎవడో చేయడు. ఎంత పవిత్రంగా కూర్చున్నారని అందరూ, ఎంత సిస్టమేటిక్గా కూర్చున్నాం కదా. ఇంటికి వెళ్ళిపోతే ఇలా ఉంటారా? ఇప్పుడు బైబిల్ తీస్తారు, చదువుతారు. ఇంటి దగ్గర ఎప్పుడైనా మీరు చూస్తారండి బైబిల్? ఇంటి దగ్గర చదువుకుంటారా బైబిల్? చెప్పండి. ఇంటి దగ్గర చదవం. కానీ ఇప్పుడు మాత్రం తీయగానే కొంతమంది ఉంటారండి, రెఫరెన్స్ చెప్పగానే టక్క నేనే ముందు తీయాలి. ఇంట్లో తీస్తాడో లేదో తెలియదు, ఇక్కడ మాత్రం తీయాలంతే ముందు. ఎందుకు? అందరూ చూస్తున్నారు. అందరిలో మరి ఉండాలి కదా మనకంటూ ప్రత్యేకత. ఇవన్నీ వద్దు. ఇక్కడ ఆయన ఏమంటున్నాడు 11వ వచనంలో, నీ ఎదుట, దేవుని ఎదుట, మనుషుల ఎదుట కాదు. మనుషుల ఎదుట ఎవడు చేస్తాడండి? ఇక్కడ మీరు తప్పు చేశారనుకోండి, ఎవడు ఊరుకోడు. ఆ సంగతి మీకు తెలుసు. అందుకే జాగ్రత్తగా ఉంటారు. కానీ మీరు ఎవరు లేనప్పుడు
ఏమైనా చేస్తారు. కానీ అక్కడ ఎవరుంటారు? దేవుడు. అక్కడ దేవుడు. అక్కడ కూడా మీరు ఇక్కడ ఉన్నట్టే ఉండాలంటే, అక్కడ కూడా మీరు తప్పు చేయకుండా ఉండాలంటే, అక్కడ కూడా మీరు పాపం. ఇక్కడ నా గురించి మాట్లాడడం చూద్దాం, మాట్లాడరు. ఎందుకంటే నా గురించి వేస్తారు, లేకపోతే భయపడతారు నాకు. అంతే కదండి. వాళ్ళని మీరు కూడా ఎవరి గురించి మాట్లాడతారు? ఇక్కడ ఎక్కడ మాట్లాడతారు? వాళ్ళు లేనప్పుడు మాట్లాడతారే, వాళ్ళు ఉన్నప్పుడు మాట్లాడవచ్చు కదా. మాట్లాడరు. వాళ్ళు ఉన్నప్పుడు మాట్లాడరు, లేనప్పుడు మాట్లాడతారు, వెనక మాట్లాడతారు. కానీ దేవుడు ఉన్నాడు అక్కడ దేవుడున్నాడు. అదే చెప్తున్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఎక్కడ ఉంచుకున్నాడట ఆయన? నా హృదయములో. ప్రియమైన దేవుని పిల్లలారా, హృదయం అది ఎక్కడుందో మీరు చూశారు కదా. హృదయం ఎక్కడుందంటే, ఎవడు రాశాక పాట, హృదయం ఎక్కడుందంటే చుట్టూ తిరుగుతుందట, ఇంకేం లేదు ఇక. ఆహా, ఆవిడ చుట్టూ తిరుగుతుంటుందట, అమ్మాయి చుట్టే. అసలు అది ఎక్కడుందో నీకు తెలుసా? అది ఎలా ఉంటుందో నీకు తెలుసా? కానీ వాడెవడో రాశాడు, వీడెవడో పాడాడు. వద్దు, మనకి ఇవన్నీ కాదు. ఇక్కడ ఏం చెప్పాడంటే, అయ్యా నేను నీ ఎదుట పాపం చేయకుండా ఉండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకున్నాను. హృదయం ఎక్కడుంది? ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను కూడా అది ఏం చేస్తుందట? కరెక్షన్ చేస్తుందట. ఏయ్, వాక్యం ఏముంది లోపల? నువ్వేం మాట్లాడుతున్నావు? వాక్యం ఏముంది? నువ్వేం చూస్తున్నావు? వాక్యం ఏముంది? నువ్వేం చేస్తున్నావు? అవన్నీ మన లోపల ఉంటే వాక్యం మనల్ని ఏం చేస్తుందట? శోధిస్తుంది. అంటే దాని అర్థం కరెక్షన్ చేస్తుంది. వాక్యం మనం సరి చేస్తుంది. పిల్లవాడు ఏమంటే క్లాస్ రూమ్లో వాడు 2 రోజులు 4 అనగానే మాస్టర్ బెత్తం తీసుకుంటాడు. ఏం చెప్పావురా? 4 అన్నావా? వెరీ గుడ్. నువ్వు చెప్పురా. 3 అన్నాడు అనుకోడు, గట్టిగా ఓడేస్తాడు. 4 అని చెప్పు అంటాడు. అంటే మాస్టర్ గారు ఏం చేయాలి? కరెక్షన్ సరి చేస్తుంటాడు. మాస్టర్ గారు అక్కడ ఉన్నారు కనుక. అలానే పిల్లలు తల్లిదండ్రులు ఎదుట తప్పు చేయరు. చేస్తే వెంటనే తల్లిదండ్రులు ఏం చేస్తారు? సరి చేస్తారు పిల్లలను. అది ఎంత నిజమో, వాక్యము ఎక్కడుంటే మనల్ని సరి చేస్తుంది? వాక్యం మన హృదయములో ఉంటే, మన హృదయంలో వాక్యం ఉంటే ఎప్పటికప్పుడు వాక్యం మనలను గద్దిస్తుంది, హెచ్చరిస్తుంది, సరిచేస్తుంది. ఏమంటే వాక్యం మన హృదయంలో లేనంత వరకు మనం అసూయలతో ఉంటాం, కక్షలతో ఉంటాం, పగలతో ఉంటాం, ద్వేషాలతో ఉంటాం. ఇంకా మనం చేయందంటూ ఏమీ ఉండదు. అప్పుడప్పుడు మాట్లాడుకున్నప్పుడు కొంతమంది వినేమనుకుంటామంటే, ఓహో ఆడికి వాక్యం ఇంకా హృదయంలోనికి వెళ్ళలేదన్నమాట. లేదంటే ఈ వాక్యం వెళ్ళలేదన్నమాట వాడు హృదయంలోనికి. అర్థమైందా? ఈ వాక్యం వెళ్ళలేదు. అప్పుడు బాడీలో కూడానండి విటమిన్స్ లోపం. ఒక్క విటమిన్ లోపిస్తే ఒక్కో రకమైన జబ్బు వచ్చేస్తుంది. అప్పుడు డాక్టర్ దగ్గర, అమ్మ నీకు ఈ విటమిన్ లోపం ఉంది కనుక నువ్వు ఈ మందు వాడంటావు. అప్పుడప్పుడు కొన్ని విషయాలు బాగానే ఉంటారు సంఘంలో, కానీ కొన్ని విషయాలు ఏమైపోతుంటారు? బలహీనమైపోతుంటారు. అప్పుడు మాకు అర్థం అవుతుంది, వీడికి ఈ వాక్యం పనిచేయట్లేదు. శత్రువులు ప్రేమించేవాడు, హింసించే వారి కోసం ప్రార్థన చేయమన్నాడు. ఏమంటే దూషించేవాడిని బదులు దూషించొద్దు అన్నాడు. కానీ అయినా నాకు పడదు, ఇందులోనో రాను, కుదరదు, చేయదు వాళ్ళతో అంటే అర్థం ఏంటి? వీడికి ఈ పని చేయట్లేదు అనమాట. ఈ లోపం ఉందన్నమాట. అంటే మత్తయి సువార్త 5 లోపం అనమాట వీడికి. అయితే కదా ప్రభు ఏమన్నాడు? ఇదిగో నిన్ను శత్రువు అయిన వాడిని ఏం చేయమన్నాడు? ప్రేమించు. కొడితే ఇంకో చెంప కూడా చూపించు అన్నాడు. అంటే వాడికి మత్తయి 5 పని చేయట్లేదు. ఇది ఎలా ఎక్కించాలి ఆడికి? ఆ లోపం ఉందన్నమాట. అంటే కొన్ని విషయాలు బాగుంటారు, కానీ కొన్ని లోపాలు కనబడతాయి. అంటే ఈ వాక్యం హృదయం లోపలికి వెళ్ళలేదన్నమాట. అంటే మన భక్తికి ఆధారం ఏమై ఉండాలి? వాక్యం. ఆ వాక్యం ఎక్కడుండాలి? మన లోపల ఉండాలండి. కానీ వాక్యాన్ని మనం ఆధారం చేసుకోకుండా మన భక్తికి వ్యక్తుల మాటలు లేదా మనుషుల ప్రవర్తన అవన్నీ చూస్తే మన భక్తి జీవితం సర్వనాశనం అయిపోతుంది. అందుకే మీ విశ్వాసమునకు కర్త, మీ భక్తికి దాన్ని కొనసాగించేవాడు ఎవరట? యేసు. మీరు ఆయన్నే చూడండి, ఇంకెవరిని చూడకండి. ఆయన్నే చూడండి, మీరు ఆయన్నే చూడండి, మీరు యేసునే చూడండి అన్నాడు. ఎవరు? చివరిగా ఒక మాట, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో, ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క
హితవాక్యములను దైవ భక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక. ఈ పదం చూడండి అక్కడ, దైవ భక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక అంటే దాని అర్థం ఏంటంటే భక్తికి సంబంధించిన బోధను అంగీకరించారట. ఉన్నారా? ఎందుకు లేరండి మహానుభావులు? మనం చెప్పామనుకోండి, మీరు వింటే విన్నాలి, మీరు ఎవరి బోధ విన్నా పర్వాలేదు, కానీ ఇంకా బీవోల బోధ మాత్రం వినకండి, మీకు దండం పెడతా. మీరు ఎవరిదైనా మీరు వినండి, మీరు ఎవరి దగ్గరికైనా మీరు వెళ్ళండి, అవసరం మేము ఛార్జీలు ఇచ్చి పంపుతాం, కానీ వాళ్ళ దగ్గరికి మాత్రం పొరపాటున కూడా వెళ్ళదు. ఎందుకు? అక్కడికి వెళితేనే దేవుడి కోసం బతకమంటారు వాళ్ళు, అక్కడికి వెళ్ళిపోతే దేవుడి కోసం చావమంటారు, అక్కడికి వెళితేనే దేవుడు తప్పు చేస్తే తొక్క తీస్తాడని చెప్తారు. అందుకే మీరు ఎక్కడికి వెళ్ళినా పర్లేదు, అక్కడికి మాత్రం పొరపాటున వెళ్ళద్దు. వాళ్ళకు కూడా అమ్మో ఇంత చెప్పారంటే అది ఎంత ప్రమాదం అని వీళ్ళు అనుకుంటారు. అంతే కదండి. జనులు కూడా ఎలా ఉంటారట? జనులు కూడా హితబోధను సహింపక, చెప్పాడు కదా, జనులు హితబోధను సహింపక అంటాడు. వాళ్ళకు కూడా ఈ టైపులు ఏమంటే ప్రసంగాలు వద్దు. వాళ్ళకు కూడా దేవుడిని ఆశీర్వదిస్తాడు. దేవుడు వేటిని ఆశీర్వదిస్తాడో తెలుసా అమ్మా? అక్కప్పుడు చెప్పాడు కదా ఇశ్రాయేలీలతో, ఏమని చెప్పాడు వాళ్ళతో? నువ్వు ఇంట్లోకి వచ్చిన ఆశీర్వాదం, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినా ఆశీర్వాదమే అంటాడు. అమ్మ నీ గిన్నెలు అవి వాటిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు పిండి పిసికే తొట్టును చూసావా, ఆ తొట్టుని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ గేదెల, నీ పశువుల, నీ పంటన దేవుడు ఆశీర్వదించినది ఏందమ్మా? అన్నీ ఆశీర్వదిస్తాడు. వెళ్ళిపో. ఎంత బాగుంటుందండి ఈ ప్రసంగాలు చేస్తే. అందరికి అవే కావాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? దైవ భక్తికి. ఏంటి దైవభక్తి? భక్తి అంటే ఏంటి? విధవరాండ్రు అనాథలను వారిని పరామర్శించుతూ ఈ లోక మాలిన్యమును అంటకుండా కాపాడుకోవటమే భక్తి. అంటే ఈ లోకంలో పాపములో పడకుండా, పాపము చేయకుండా మనల్ని మనం కాపాడుకోవటం భక్తి అయితే, మనలను పాపము జోలికి వెళ్ళనివ్వకుండా పాపానికి దూరముగా మనల్ని తీసుకొని వెళ్ళేది వాక్యం. ఈ వాక్యమే లేకపోతే, ఈ వాక్యమే మనకు రాకపోతే, ఈ వాక్యమే మన హృదయంలో లేకపోతే తప్పనిసరిగా మన భక్తి ఏమైపోతుంది? నిర్వీర్యమైపోతుంది, మన భక్తి పాడైపోతుంది. అందుకే దైవ భక్తికి అనుగుణ్యమైన బోధను ఏం చేయమన్నాడు? అంగీకరించండి. మీరు అంగీకరించలేదా పాడైపోతారు. కనుక ప్రియులారా, ఒకటే, మా మాటలు వినమని మేము చెప్పడం లేదు, మరలా చెప్తున్నాను, మా బోధ మీరు వినండి అని మేము ఏమీ చెప్పటం లేదు. బైబిల్లో ఉన్నది మీరు చేయండి. బైబిల్లో భక్తి అంటే ఏంటో చెప్పాడు, భక్తికి ఆధారం ఎక్కడుందో కూడా చెప్పాడు. కనుక మీరు మీ భక్తి జీవితాన్ని వాక్యం అనే పునాది మీద, వాక్యం అనే ఈ బేస్పై మీ భక్తిని మీరు నిర్మించుకుంటే ఎవ్వడు నిన్ను పడగొట్టలేడు. మరలా చెప్తే ఎవ్వరు మనల్ని పడగొట్టలేరు. ప్రభు చెప్పాడు కదండి, ఎవడైనా నా మాటలు విని దాని ప్రకారంగా చేసి బండ మీద తన ఇల్లు కట్టుకుంటే వాడు బుద్ధిమంతుడు. బండ మీద కట్టుకున్నాడు అని అంటే రేపు వరదలు రానివ్వండి, గాలి రానివ్వండి, అదేమీ పడిపోదు. కానీ ఇసుక మీద కట్టుకుంటే పడిపోతుంది. అలానే వాక్యముపై కట్టుకున్న వాడి భక్తి జీవితం కూడా అలానే. యోబు కట్టుకున్నాడు వాక్యం మీద, అందుకే ఎన్నొచ్చినా నిలబడగలిగాడు. యోసేపు కట్టుకున్నాడు వాక్యం అనే ఈ భక్తిపై, అందుకే పాపము చెయ్యమని ఎంత ప్రేరేపించినా పాపము చెయ్యకుండా పాపానికి దూరంగా పారిపోయాడు. మనం కూడా అలా ఉండాలంటే ఖచ్చితంగా మన భక్తిని దేని మీద కట్టుకోవాలి? అయితే వాక్యం మీద కట్టుకోవాలి. మన భక్తికి ఆధారం వాక్యం.